తాజా అంశాన్ని చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నరసరావుపేట పర్యటన రద్దయింది. భారీ వర్షంతో పర్యటన రద్దు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నడి తెలుసుకుందాం. చంద్రశేఖర్, పర్యటన రద్దుపై పూర్తి వివరాలు చెప్పండి. పవిత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ వనమహోత్సవ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట సమీపంలోని కాకానిలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాల్సింది. అయితే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ నిన్న రాత్రి నుంచి కూడా నర్సరావుపేట రాష్ట్రం కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షం ఇంకా ఇప్పటి వరకు కురుస్తూనే ఉంది. వర్షంకి సంబంధించి సభకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జర్మన్ టెంట్లు వేసి చైర్లు వేసినప్పటికీ ఆ సభా ప్రాంగణం చుట్టుపక్కల పరిసరాన్ని కూడా పూర్తి స్థాయిలో జలమయం బురదమయం అయ్యాయి. వచ్చినటువంటి వాహనాలు నిలిపేందుకు కూడా సరైనటువంటి సౌకర్యం లేదు. ఎందుకంటే ఆ వాహనాలు కూడా బురదలోనే ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. దీంతో ముఖ్యమంత్రి స్థాయి ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు అది సౌకర్యాల పరంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రి అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇక్కడికి రావాల్సింది. ఆ హెలికాప్టర్ కూడా వర్షం కారణంగా కొంత వాతావరణ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి భద్రతా విభాగం అధికారులు సూచించారు. దానికి ప్రత్యామ్నాయంగా కాన్వాయ్ కూడా రోడ్డు మార్గం వెళ్ళాలని కాన్వాయ్ కూడా సిద్ధం చేసినప్పటికీ ఇక్కడ నర్సరావుపేట ఉన్నటువంటి వర్షం కారణంగా ఇక్కడ సరైన సౌకర్యాలు ఇవన్నీ కూడా లేకుండా బురదమైన కారణంగా ఆ పర్యటన రద్దు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. కొద్దిసేపు క్రితమే ఈ విషయం పైన అధికారికంగా నిర్ణయం వెలువడింది. అయితే ఆ వనమహోత్సవానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గుంటూరు సమీపంలోని పేరుచెర్ల నగర వనం వద్ద నిర్వహిస్తే ఎలా ఉంటుందనేటువంటి అంశం పైన కూడా అధికారులు ప్రతిపాదన చేశారు. అయితే అక్కడ కూడా పేరుచెర్లలో కూడా కొద్దిసేపు క్రితం వర్షం ప్రారంభమైంది. అలాగే ఆ పేరుచెర్ల అనేది నగరం కొంత కొండ ప్రాంతం కాబట్టి భద్రతాపరమైన సమస్యలు ఉంటాయి. ముందుగా అక్కడ భద్రతాపరమైన తనిఖీలు అవినీతి చేసిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడికి రావాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇంత హడావుడిగా చేయడం సాధ్యం కాదనే విషయం పైన అయితే పోలీసులు అలాగే అధికారులు తెలిసి చెప్పారు. దీంతో వేరే చోట విజయవాడ కానీ ఇంకా ఇతర ప్రాంతాలు ఏమైనా వెళ్లేందుకు అవకాశం ఉందనే అంశం పైన అయితే వాళ్ళు అధికారులు ఏర్పాట్లు చూస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు ఎక్కడ చేయాలనే అంశం పైన అయితే ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పవిత్ర, ధన్యవాదాలు చంద్రశేఖర్.